నశించిపోతున్న ఆత్మను ఎవరు రక్షిస్తారు? అంటే కొంతమంది ఉంజు పాడాస్తాయంతో డోలమతురాలు ఆశంతో బేనబాకి నిమ్మనన్ను కూడా బాగా కీవాలి. ఒక్క యేసయ్య మాత్రమే. యేసు ప్రభు మాత్రం యేసు ప్రభు ఖచ్చితంగా యేసు ప్రభు నలకీతో యేసు ప్రభు రక్షిస్తారు. యేసు ప్రభు ఖచ్చితంగా కాపాడుతారు. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపం నిమిత్తము, రోగము నిమిత్తము, నరకము నుండి తప్పించుట నిమిత్తము, మనలను పరలోకములకు తీసుకువెళ్ళిన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు మానవ ఆకారంలోకి వచ్చి మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. ఆయన రక్తము ద్వారానే మనకు పాపము, శాపము, రోగము, మరణము, తెగులు, వైరస్, చీకటి, సాతాన్ నుంచి విడుదల కలుగుతుంది. ఆయన నామములో మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. దేవుని బిడ్డారు మన పాపమైన, మన రోగమైన, మన పరిస్థితి అయినా బెద్దు కూడా ఎక్కువ మనకు బేనం మార్చాలి. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మన ప్రతి రోగం కోసం, మన పాపం కోసం, జబ్బు కోసం, ప్రతి దాని కోసము యేసు ప్రభు మనకు జీవకీసు, ప్రేమకీసు మన కోసము పరలోకం నుంచి ఒక మానవుడిగా, నరుడుగా వాసి మనకందరిని ప్రేమించి రక్షించి నలకింతురు. దేవుని బిడ్డ మీకు సమస్య వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తొద్దు. మీకు ఒకవేళ బాధ వర్తిస్తే ఈకే ఆకే ఈకాకే నిరనదాయుంటుంది. దేవుని బిడ్డ తిన్నగా ఇదిగో మీ సమీపంలో ఉన్న ఈ పాస్టర్ గారి దగ్గరికి, సంఘం దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నన్ను కాపాడు, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను నీ కుమార్తెగా స్వీకరించు, ఈ రోజు నుంచి నేను మారుమనసు పొందుకుని నీ కొరకు జీవిస్తాను అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడ్డకి బాధ్యత దేవుని మాట సత్యం బాధ్యత. ఒకవేళ నువ్వు అన్ని కేక వెళ్తే బెగ కూడా నీకు నయమయ్యో, బెగ కూడా నీ బాగా పరిధిలే. కానీ లాస్ట్ కి బాధ్యత ఒకవేళ దేవుని మందిర్ ನಿಮ್ಮ ಚಿನ್ನಗಂಜು ಯೇಸು ಪ್ರಭು ನಿಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಯೇಸು ಪ್ರಭುನೇ ಗಂತತಿ ವಯಸ್ಸಾಗಿನ ದಾನ್ಸರ ಮೇಲೆ ಹನ್ನೊಂದನ ಮೇಲೆ ಗೊಡ್ಗೋದ ಮಾಲ ಮಾತ ಬೆದಿನ ದಾನ್ಸರ ಮೇಲೆ ಯೇಸು ಪ್ರಭುನ నమ్మకంతో దేవుని పర విశ్వాస నమ్మకం వాటి ప్రార్థనకి ఎత్తరితే నీకు ₹1 కూడా ఖర్చయ్యే దేవుడు ఖచ్చితంగా నలకీతాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థనకి మీకోసం